మీదకి చెయ్యొత్తారేంటండి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో తెలుసా వీణా? కన్న తండ్రి లాంటి మీ మావయ్యని అవమానిస్తావా? అత్తయ్య, అది యాక్చువల్గా పార్వతి, అనుకోకుండా ఏదో జరిగిపోయింది. అనుకోకుండా జరగడం ఏంటండి? మీరు ఎందుకో గొడవ పడుతున్నారు? అంత అవసరం ఏమొచ్చింది? ఉండండి, శ్రీ వేదాని అందరినీ పిలుస్తాను. శ్రీ, అమ్మ వేద, అందరూ రండి. ఇది బ్రేకింగ్ న్యూస్ లో అందరికి చెప్పేలా ఉంది. ఎవరికి తెలియక ముందే ఆపాలి. పార్వతి, రండి. పిలవద్దు, ఆగు. చూడు, కొంచెం నేను చెప్పేది విను. ఈ టైంలో అందరినీ పిలిచి డిస్టర్బ్ చేయడం దేనికి? ఇంట్లో మామ కోడలు గొడవ పడుతుంటే ఎలా చూస్తూ ఊరుకోమంటారు? మీకంత ఇబ్బంది ఏమొచ్చింది చెప్పండి? మేమెందుకు గొడవ పడతాం పార్వతి? నా కళ్ళారా చూసాక కూడా కాదని ఎలా చెప్తున్నారు? వీణా, ఎందుకు గొడవ అయింది? ఒకవేళ అయ్యిందే అనుకో, ఆయన కాలర్ పట్టుకునేంత పెద్దతనం అయిపోయావా నువ్వు? మీరెవరూ సమాధానం చెప్పట్లేదు కదా? సరే, అక్కకి ఫోన్ చేసి అర్జెంటుగా వచ్చేయమని చెప్తాను. అత్తయ్య, అత్తయ్య ఆగండి. టెన్షన్ పడకుండా ముందు నేను చెప్పేది వినండి అత్తయ్య. లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది కదా. ఈ చీకట్లో రిషి కోసం వచ్చిన మావిని చూసి దొంగ వచ్చాడనుకొని రే ఆగ్రా అంటూ కాలర్ పట్టుకున్నాను. ఇప్పుడు మీరు వచ్చాకే నేను పొరపాటుగా మావి కాలర్ పట్టుకున్నానని తెలిసిందే. సారీ మావయ్య, ఇలా జరుగుతుందని అనుకోలేదు. అవును పార్వతి, గదిలో లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంటే ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని వచ్చాను. రిషితో మాట్లాడేలోపు వీణ నన్ను దొంగ అనుకుని కాలర్ పట్టుకుంది. దాంతో నేను తొందరపడి చేయెత్తాను. అది జరిగింది. అవునత్తయ్య, ఇద్దరం పొరపాటుగా అర్థం చేసుకున్నాం కాబట్టే ఇలా జరిగింది. మీరేం కంగారు పడకండి. నాకు మావయ్య అంటే దైవంతో సమానం. అలాంటి మావయ్యని అవమానించానంటే నా కళ్ళు పోతాయి అత్తయ్య. కావాలని పట్టుకుని ఏం నటిస్తున్నావు వీణ? పార్వతి, నా టైం బాగుండి కాలర్ పట్టుకుంది. అదే ఏ రివాల్వర్ తీసి షూట్ చేసిందనుకో, నా పరిస్థితి వేరేలా ఉండేది. అయ్యో, ఏంటండి ఆ మాటలు? ఇంకొకసారి సరదా కూడా అలా అనకండి. నీ పూజలే నాకు శ్రీరామ రక్ష పార్వతి. పద వెళ్దాం. మిస్టర్ లోక్నాథ్, మీ తండ్రి కొడుకుల గుట్టు నా చేతిలో ఉంది. మిమ్మల్ని ఆట ఆడుకోకపోతే నా పేరు వీణే కాదు. కూర్చోండి సిద్ధాంత్ గారు. అలాగే అమ్మా. టైంకి ఇంట్లో ఎవ్వరూ లేరు. పార్వతి కూడా పైనున్నట్టుంది. అమ్మయ్య, ఇదే మంచి టైం. మీ అమ్మాయి జాతకం చూశానమ్మా. పెళ్లి ఘడియలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు చూసిన ఆ ఇద్దరి అబ్బాయిల జాతకం కూడా ఇస్తే, ఎవరికిచ్చి పెళ్లి చేస్తే మీ అమ్మాయి సంతోషంగా నిండు నూరేళ్లు బ్రతుకుతుందో చెప్తాను. అప్పుడు ఆ అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేద్దురు. పార్వతి వచ్చేలోపు పని పూర్తి చేసి సిద్ధాంతిని ఇక్కడి నుంచి పంపించేసేయాలి. శ్రీయన్, ఋషికేష్ ఇద్దరి పేర్లు చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా. పేర్లదేముందిలే సిద్ధాంతి గారు. ఆ ఇద్దరి జాతకాలలో నా కూతురి జాతకం ఎవరితో ముడిపడితే బావుంటుందో కొంచెం జాగ్రత్తగా చూసి చెప్పండి.
వీళ్ళ జాతకాలు చూస్తుంటే వీళ్ళు మిమ్మల్ని ఏదో మోసం చేస్తున్నారని అనిపిస్తోందమ్మా. వీళ్ళ జాతకాల ప్రకారం ఈపాటికే వీళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి ఉండాలి. హ్మ్. అబ్బా వాళ్ళిద్దరూ నా మేనల్లుళ్ళే సిద్ధాంతి గారు. మీరన్నట్టు వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి. ఓ, అప్పుడే పెళ్ళిళ్ళై విడాకులు కూడా తీసుకున్నారా? ఇంకా విడాకులు తీసుకోలేదు సిద్ధాంతి గారు. నా అల్లుళ్ళిద్దరిలో ఎవరి జాతకంతో మా అమ్మాయి జాతకం కలుస్తుందో ఆ జంటను విడదీసి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. నీ కూతుర్ని ఇద్దరికీ ఇచ్చి పెళ్లి చేస్తావా? దానికి మన శాస్త్రాలు ఒప్పుకోవమ్మా. ఈయనేంటి నేనొకటి మాట్లాడుతుంటే ఈయన ఇంకోటి అంటున్నాడు? ఆహా, అది కాదు సిద్ధాంతి గారు. ఓహో, నీకు ఇద్దరు కూతుర్లున్నారా? ఆ ముక్క ముందే ఎందుకు చెప్పలేదు? మరి రెండో అమ్మాయి జాతకం పంపించలేదు? వామ్మో, పెద్ద సౌండ్ ఇంజనీర్లా ఉన్నాడే. ఆ పార్వతి ఎప్పుడు బయటకు వస్తుందోనని కంగారుగా ఉంది. అన్నట్టు మీ రెండో అమ్మాయి జాతకం తెచ్చివ్వండి. అబ్బా సిద్ధాంతి గారు, నాకున్నది ఒక్కతే కూతురు. ఒక్కతే కూతురా? అలా అరిచెందుకు చెప్తున్నారు? నాకేమైనా చెవుడా? అసలు విషయం ఏంటంటే అర్థమైందా? ఏంటి? నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి ఆ జంటల్ని విడదీస్తావా? రెండు జంటల్ని కాదులేండి సిద్ధాంతి గారు. మీరు చెప్పబోయే ఆ ఒక్క జంటని మాత్రమే విడదీస్తాను. ఒక్క జంట అయినా సరే, నీ పాపంలో నేను పాలు పంచుకోను. నేను చెప్పనుగాక చెప్పను. ఆన్లైన్ పేమెంట్తోనే కాదు, డబ్బు కట్టెలతో కూడా కొనొచ్చని నాకు తెలుసులేండి సిద్ధాంతి గారు. కలికాలంలో బ్రతుకుతున్నానని తెలుసు గాని నీలాంటి తల్లిని చూస్తానని మాత్రం కల్లో కూడా అనుకోలేదమ్మా. నన్ను చూశారు కదా సిద్ధాంతి గారు. త్వరగా నా అల్లుళ్ళలో ఎవరి జాతకం బాగుందో కొంచెం చూసి చెప్పండి. కావాలంటే ఇదిగో ఈ కట్ట కూడా తీసుకోండి. మీరింకెంత కోపంగా చూసినా ఇవే లాస్ట్. కాదంటే చెప్పండి, ఇంకో మంచి సిద్ధాంతిని పిలిపించుకుంటాను. నా గురించి తెలుసు అంటున్నారు, పైగా పేమెంట్తో కొడుతున్నారు. త్వరగా చెప్పండి సిద్ధాంతి గారు. ఆ పార్వతి ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. వచ్చేసింది. ఏంటి భాగ్యం, ఏం చేస్తున్నావు? ఎవరైనా? సిద్ధాంతి గారు, పార్వతి నీ జాతకమే చూపిస్తున్నాను. ఈ మధ్య నువ్వు ఆందోళనగా ఉంటున్నావు కదా, అందుకే సిద్ధాంతిని పిలిపించి నీ జాతకం చూపిస్తున్నాను. అంత డబ్బిచ్చావేంటి? ఇదేంటి భాగ్యం, పిల్లల జాతకాలు చూపిస్తున్నట్టున్నావు? దేనికోసం? ఆహా, అంటే పార్వతి అల్లుళ్ళిద్దరూ వాళ్ళ భార్యలతో సంతోషంగా ఉండట్లేదు. పైగా ఎప్పుడు ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుంది కదా, అందుకే వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయో కూడా చూడమని చూపిస్తున్నాను. సిద్ధాంతి గారు, మీరు వెళ్ళండి. ఉంటానమ్మా. పిల్లల జాతకాలు పర్వాలేదు కానీ నీ జాతకమే పెద్దగా ఏం బాగోలేదు పార్వతి. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు.
ఈ ప్రొడక్ట్ ని లాంచ్ చేసి సక్సెస్ అయ్యేలా చేసి నన్ను గెలిపించు తండ్రి. తదాస్తు. శ్రీ, నువ్వు విన్నావా? దేవుడు తదాస్తు అన్నాడు. తదాస్తు అన్నది దేవుడు కాదు వేదా, ఈ మాలిని. మీరేం డిసప్పాయింట్ అవ్వకండి. మీకు ఆ దేవుడి బ్లెస్సింగ్స్ తో పాటు ఈ మాలిని బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు తదాస్తు అన్నాను కదా, మీరు అనుకున్నది జరిగి తీరుతుంది. కావాలంటే చూడండి. అదే అనుకున్నాను, దేవుడు వాయిస్ ఏంటి మాలిని వాయిస్ లా ఉంది అని. అవును వేదా, నువ్వు రెడీ చేసిన ఈ ప్రోడక్ట్ గురించి కొంచెం వివరంగా చెప్పు. అసలు ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఈ ప్రొడక్ట్ ని ఒక డిఫరెంట్ మెటీరియల్ తో తయారు చేయబోతున్నాం. ఎలా అంటే, సపోజ్ క్లాత్ మీద వాటర్ గానీ ఏదైనా మరక గానీ పడిందంటే అది బయటికి కనిపించదు. ఇమ్మీడియట్ గా క్లాత్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలాంటి ప్రొడక్ట్ మార్కెట్లో లాంచ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఇది మన కంపెనీ తరపు నుంచి లాంచ్ చేయడం నిజంగా ఇది మనకు ఒక ప్రౌడ్ మూమెంట్ అవుతుంది. ఏంటి వేదా, ఇంత గొప్ప ప్రోడక్ట్ గురించి అంత సింపుల్ గా చెప్పేశావు? అమ్మో, వేద అంటే ఏమో అనుకున్నాను కానీ మామూలు థాట్ కాదు. నీ ఆలోచనకి టేక్ ఏ బావ్. థ్యాంక్ యూ మాలిని, థ్యాంక్ యూ సో మచ్. అంత బాగా నచ్చిందా నీకు? నచ్చడం కాదు, మాస్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఇరగదీసి కొమ్మేశావు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ మాలిని మాటే ఆ దేవుడి మాట. ఇందులో మీరే గెలుస్తారు. మార్కెట్ మొత్తం మీ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటారు. ఇంకా లాభాలంటావా? లెక్క పెట్టడానికి మన స్టాఫ్ కూడా సరిపోరు. చూస్తూ ఉండు. ఏంటి శ్రీ, నేనేదో తిడుతున్నట్టు ఫేస్ అలా పెట్టావు? ప్రోడక్ట్ సక్సెస్ అవుతుందని విష్ చేశాను. నేను హర్ట్ అయ్యాను, బొంగమూతి కూడా పెట్టుకున్నాను. ఎందుకు? హస్బెండ్ని నాకు కూడా ఇంతవరకు ప్రాజెక్ట్ గురించి చెప్పలేదు. నీకు మాత్రం అడగగానే చెప్పేసింది. సర్లే. శ్రీ, ఏంటిది? ఇంకేంటి వేదా, దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకున్నావు, నా బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. ఇంక నువ్వు సక్సెస్ అయిపోయినట్టే. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ తో పాటు నాకింకో 2 బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఎవరా ఇద్దరు? మా 2 అత్తయ్యలు. పార్వతీ అత్తయ్య ఎలాగూ ఇంట్లో నాతోనే ఉంటారు కాబట్టి ఆవిడ బ్లెస్సింగ్స్ నాకెప్పటికీ ఉంటాయి. ఇంక మిగిలింది సరస్వతి అత్తయ్య. నీ బ్యాడ్ లక్ వేదా, మా అమ్మ ఊర్లో లేదు. ఇప్పుడు అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కష్టం. మనసుంటే మార్గం ఉంటుంది శ్రీ. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. ఏంటమ్మా సడన్ గా కాల్ చేసావు? అత్తయ్య, కొత్తగా లాంచ్ చేసిన ప్రొడక్ట్ పనులు పూర్తి చేశాను. మీరు నన్ను ఆశీర్వదిస్తే మిగిలిన విషయాల్లో నేను ప్రొసీడ్ అవుతాను. నువ్వు వీణా నాకు 2 కళ్ళమ్మా. మీ ఇద్దరికి నా బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయి. ధైర్యంగా ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. అలాగే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ మాలిని.
ఏంటి మేడం ఫుల్ టైర్డ్ అయినట్టున్నారు? అవును శ్రీ, నిలబడి నిలబడి ఒకటే కాళ్ళు నొప్పులు. అవునా, సరే ఇప్పుడే వస్తాను. ఎక్కడికి శ్రీ? ఎక్కడికి లేదులే, వస్తానుండు. ఆ, మీరే సొంత తల్లి అన్నట్టుగా నటించకండి, నాకు అసహ్యంగా ఉంటుంది. మా అమ్మ నాకు జన్మనిచ్చింది. ఈ అమ్మ కాని అమ్మ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. అసలే అత్తయ్య మనసు చాలా సున్నితం. చిన్న చిన్న విషయాలకు కూడా ఫీల్ అవుతారు. అలాంటిది శ్రీ అత్తయ్య మీద చాలా కోప్పడ్డాడు. పైగా ఏదో పెద్ద తప్పు చేసినట్టు నిందించాడు. పాపం ఎంత ఫీల్ అవుతున్నారో ఏంటో. అందుకే అనుకుంటాను, రోజు మేమెప్పుడెప్పుడు ఇంటికొస్తామా అని ఎదురు చూస్తూ హాల్లోనే ఉండే అత్తయ్య ఇవాళ లేరు, గదిలో ఉన్నట్టున్నారు. ఇంకోసారి అత్తయ్యతో అలా బిహేవ్ చేయొద్దని శ్రీకి చెప్పాలి. ఇలా రావేదా? అయ్యో, ఏం చేస్తున్నావు శ్రీ? నువ్వే కదా కాళ్ళు నొప్పులన్నావు. అంటే పాదాలు వేడి నీళ్లలో పెట్టి మర్దన చేస్తే చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతావు. అప్పుడు నీకు ఏ పెయిన్ తెలీదు. ఇప్పుడెందుకు శ్రీ ఇవన్నీ? ఎందుకంటావేంటి వేదా? భార్య కాళ్ళు నొప్పులతో ఉంటే వేడి నీళ్లతో మసాజ్ చేసి పెయిన్ రిలీఫ్ ఇవ్వడం భర్తగా నా రెస్పాన్సిబిలిటీ కాదనుకో. ఉదయం వేద ఏవో ఫైల్స్ మర్చిపోయి వెళ్ళింది. తను వచ్చినట్టుంది, వెళ్ళిస్తాను. కొంతకాలం నీకు ఇలా సేవలు చేసుకుంటూ హ్యాపీగా గడిపేస్తాను వేదా. అప్పుడు నాకు బెస్ట్ హస్బెండ్ అవార్డు కూడా వస్తుందేమో. ఇంకా చాలే శ్రీ, నీతో ఇలా చేయించుకుంటుంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసారంటే ఇంకా అంతే. వేద మొగుడితో సేవలు చేయించుకుంటుంది అని అందరికీ చెప్తారు. అలా అలా న్యూస్ కాస్త ఆఫీస్ వరకు వచ్చిందనుకో, ఇంకా అంతే. శ్రీ సార్ భార్య కొంగుచాటు మనిషి అని అంతా కోడైకొస్తారు. ఆ తర్వాత నన్నంటే మాత్రం నేనూరుకోను. ఇప్పుడే చెప్తున్నాను. ఎవరే కోడే కూసేది? నా పెళ్ళం నా ఇష్టం. మర్దన చేసుకుంటాను, ముద్దులే పెట్టుకుంటాను. అయినా ఎవరో ఏదో అనుకుంటారని నా భార్యకి నేను సేవలు చేయకూడదా ఏంటి? ఇప్పుడు చూడవి తీసుకెళ్తుంది. శభాష్ భాగ్యం. దాని కష్టం వృధా అయ్యిందని బాధపడి పిచ్చిదైపోతుంది. ముందు హార్డ్ డిస్క్ తీసి స్మాష్ చేసేయండి, ఓ పని అయిపోతుంది.